రే మనం అంటే ఏంటనుకున్నారా? మనల్ని తక్కువ అంచనేశారా? ఇప్పుడు విషయం ఏంటో తెలుసా? ముక్కా గారి కొలువులో మనమే హీరోలం. అవసరమైతే ఆ ముక్కా గారి కలరే మార్చేస్తా. ఆడు నా శిష్యుడు రా శంకరా. ఏంటి? బాబ్జీని చంపిందెవరో వీడికి తెలుసు. అడగండి. చెప్పరా? అసలే గ్యాస్ ఎక్కువ ఇరిటేషన్ తో నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ మెంటలేంటి? మిస్టర్ ఏఎస్పీ, ఒక చావు గురించి సాక్ష్యాన్ని తీసుకువస్తే ఏంటో నిర్లక్ష్యం? ఏంటో సాక్ష్యం? బాబ్జీని ఆలీ చంపాడు. ఆలీ ముక్కా మనిషి. అంటే బాబ్జీ హత్య వెనుక ముక్కా హస్తం ఉండే ఉంటుంది. వీడి సాక్ష్యం ఆధారంతో చట్టరీత్యా చర్య తీసుకోమని అడగడానికి వచ్చాను. యారా, నీకు ఆడి గురించి తెలుసా? ఈడేనాడు? చెప్పరా చెప్పా చెప్పా. వీడే సార్, వీడే. ఎరా, నువ్వే కదా బాబ్జీని చంపానని లొంగిపోయింది. ఎందుకు చంపావు? పాత కక్షల్. ఎక్కడ చంపావు? మైదానంలా. కదలడానికి వీలేదు. ఎంత దురదృష్టం! ఒకప్పుడు పోలీస్ శాఖలో సిన్సియర్ గా పనిచేసిన నేను ఈ రోజు ఒక పోలీస్ ఆఫీసర్కే తుపాకీ గురి పెట్టాల్సి వచ్చింది. అడ్డదారులు దొడ్డిదారులే ఆచారాలైపోతున్నాయి. కాసులు విరజిమ్మితే కటకటాలు రహదారులైపోతున్నాయి. డబ్బు పొదునికి ఉరితాళ్లు తెగి మరణ శిక్షలే రద్దయిపోతున్నాయి. ఏమనుకుంటున్నావురా పోలీస్ అంటే? 4 ఏళ్లలున్న నవభారతానికి 5 ఏళ్లరా పోలీస్ అంటే? అటువంటి శాఖను కుళ్ళు రాజకీయానికి అమ్ముకోవడానికి సిగ్గులేదురా నీకు? నువ్వు దేశానికి ఏం సేవ చేయనక్కర్లేదు. ఈ ఖాకీ బట్టలు ఇప్పేసి గుండా బట్టలేసుకో. రాజకీయ తొత్తుల మోచేతి నీళ్లకు చాచిన ఆ చేతితో త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయకు. చాలురా. ఈ రోజు నువ్వు చట్టాన్ని తారుమారు చేయొచ్చు. కొత్త చట్టం పుట్టిందని గుర్తుంచుకో. ఈ కటకటాల నుంచి నేరస్తుడు తప్పించుకోగలడు, కానీ తెగించిన మనిషి చేతి నుంచి మాత్రం తప్పించుకోలేడు. మైండ్ దట్. పదండి. ఆ విజయ్ స్టూడెంట్స్ తో కలిసి నీకోసమే వెతుకుతున్నాడు. కమిషనర్ విజయ్ ని స్టూడెంట్స్ ని లోపల వేసే వరకు నిన్ను జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏడ్చారు. వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ దూలాలకు బదులుగా వాళ్ళని రంపాలతో కోసేస్తాను. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. బాబ్జీని ఎందుకు చంపావు? చెప్పు. చెప్తా. అర్జున్ సావు గురించి డీటెయిల్స్ తెలుసుకొని నీకు చెప్పాలని ప్రయత్నించినందుకు బాబ్జీ నేనే చంపేశాను. అదే నాకు కావాలి. నా తమ్ముడు అర్జున్ని సజీవ దహనం చేసింది మీరే కదూ? ఎవరు చేసింది, ఎలా చేసింది చెప్పు. రేపాడు పెట్రోల్ పోసుకుంటుడు స్ట్రైక్ అయిపోద్దని అనుకుంటుండు. కాదు,
రేపు గాడ కొత్త కలర్ ఇస్తాం. ఆ సీఎం గవర్నమెంట్ పడిపోనేకి ఆడే భూకంపం కావాలా? దానికి నువ్వేం చేయాలో నేను చెప్తా రా.